చేసే వెండి బంగారం చూస్తే ఎవరికైనా నగలు చేయించుకోవాలనిపిస్తుంది. కానీ ఓ వ్యాపారికి వినూత్న ఆలోచన వచ్చింది. సిల్వర్ గోల్డ్ రేట్లు మండిపోతున్న వేళ హైదరాబాద్కు చెందిన ఆనంద్ రెడ్డి అనే పతంగుల వ్యాపారి 10 వెండి పతంగులను తయారు చేయించి వార్తల్లో నిలిచాడు. అయితే తన పతంగుల వ్యాపారం విజయవంతం కావాలని ఒక్క దేవాలయానికి వెండి పతంగులను సమర్పించనున్నట్లు తెలిపాడు. ప్రతి ఏడాది ఇలా డిఫరెంట్గా తన వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవడం ఈయన ప్రత్యేకత. గత ఏడాది జనవరి 26న గోల్డ్తో జాతీయ జెండాను చేయించానని, ఇప్పుడు గోల్డ్ రేట్ పెరగడంతో సిల్వర్తో పతంగులు చేయించానని అంటున్నాడు. సార్ నేను 30 సంవత్సరాల నుంచి పతంగ్ బిజినెస్ చేస్తున్నాను. నేను నాకు బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్నింగ్ కావాలని దేవునికి నేను ప్రార్థిస్తాయి. దేవుడు సక్సెస్ఫుల్ బిజినెస్ చేస్తాడు కూడా. నాకు నేను అంత నమ్మకంతో ఆయన సమర్పించాలని చేస్తున్నాను, నమ్మకంతో. ఇది ఇంతకుముందు గోల్డ్ లో కూడా చేపించాను. గోల్డ్ లో కూడా ఇంకా 26 జనవరిగా నా ఫ్లాగ్ కూడా గోల్డ్ లో చేపించాను. అది కూడా ఈసారి సిల్వర్ గా చేపించాను ఈసారి, ఎందుకంటే గోల్డ్ రేట్ ఎక్కువ ఉన్నందుకు ఈ సిల్వర్ లో చేపించాను. లేక గోల్డ్ చేపిస్తామనుకున్నా కానీ ఈ సిల్వర్ గా చేపించాను. ఈ ప్రతి ఒక్క టెంపుల్ కి సమర్పిద్దామనుకున్నా. ఒకటి తిరుపతి వెంకన్న, మన కొమరెల్లి మల్లన్న, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి, మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి, కొమరెల్లి మల్లన్న అయిపోయింది. ఇంకా జూబ్లీస్ పెద్దమ్మ, భాగ్యలక్ష్మి మాత, మిరాలమండి గాజుల మిరాలమండి మహంకాళి మాతాకి, ఇంకోటి ఏడుపాలె దుర్గమ్మకి అందరికీ సమర్పిద్దామని మొక్కుబడిగా అమ్మకి అందరి కోసం చేయించాను, దేవుళ్ళ కోసం. అది టోటల్లో నాకు ఒక 6,000